తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఇప్పటికే సమ్మెలో ఉన్న తాము పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి వెనుకాడబోమని 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేమలి అప్పలనాయుడు హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 11వ తేదీ నుండి పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న 108 ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు విజయనగరం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, 3 షిఫ్టుల విధానంలో 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రోజులుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ మాకున్నటువంటి డిమాండ్స్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. ఇటు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి అరబిందో సంస్థ 108 వ్యవస్థను నిర్వహిస్తుందో అటు ప్రభుత్వానికి అరబిందో సంస్థకి చర్చలకి వెళ్ళినప్పటికీ కూడా సరైనటువంటి న్యాయమైనటువంటి చర్చలు జరగలేదు. కాబట్టి గత నెల 11వ తారీఖున మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకున్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి 108 వ్యవస్థని ప్రభుత్వమే నిర్వహించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా సర్వీస్ ప్రొవైడర్లను మారుస్తూ ఉన్నాయి. ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పచెప్పడం వల్ల ఇటు 108 ఉద్యోగస్తుల తాలూకా ఆర్థిక ఇబ్బందులు మరియు ఇటు ప్రజాధనాన్ని దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా 108 సర్వీసును ప్రభుత్వమే నిర్వహించాలి. అలాగే దేశంలో ఎక్కడా లేనటువంటి 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి వైద్య ఆరోగ్య శాఖలో అమలవుతున్నటువంటి 8 గంటల పని విధానం 108 వ్యవస్థలో తీసుకురావాలి. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగుల్లో 108 ఉద్యోగస్తులకి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. అలాగే ఈ వైద్య ఆరోగ్య శాఖ